రాజమండ్రిలో ఇసుక అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు మాజీ ఎంపీ మార్గాని భరత్. అనుమతులు లేకపోయినా భారీగా బ్రిడ్జింగ్ చేసి గోదావరిని గుల్ల చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి టీడీపీ అర్బన్ రూరల్ ఎమ్మెల్యేలు ఏరియాలు పంచుకొని మరీ గోదావరిలో భారీగా ఇసుక దోచుకుంటున్నారన్నారు. దీనిపై గతంలో ఆందోళన చేశామని జిల్లా కలెక్టర్కు గ్రీవెన్స్ ఫిర్యాదు ఇచ్చామన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే అక్రమ ఇసుక తవ్వకాలపై భారీ స్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు మార్గాని భరత్. కానీ వీళ్ళ పాలసీ కానీ ఇక్కడ ప్రతి ఎమ్మెల్యే కూడా శాసనసభ్యులకి ఇద్దరికి కూడా కాసుల పంట అనమాట. వీళ్ళకి నెలకి కనీస పక్షాన ప్రతి ఎమ్మెల్యేకి ₹1 కోటి పైన ఆదాయ వనరుల కిందన తయారైంది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఎంత హీనాతిహీనంగా బ్రిడ్జికి అటుపక్క రూరల్ ఎమ్మెల్యే, బ్రిడ్జికి ఇటుపక్క సిటీ ఎమ్మెల్యే ఇద్దరు పంచుకుని స్తంభాలు కూడా వేసేసుకున్నారు, బౌండరీలు ఫిక్స్ చేసుకున్నారు. ధర్నాలు చేస్తూ ఉన్నాము. ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా అసలు చంద్రబాబు నాయుడు గారు మీరు ఉన్నారా లేరా, ముఖ్యమంత్రిగా ఏం చేస్తూ ఉన్నారు? ఒక పక్కన ఫ్రీ శాండ్ అని చెప్పి పర్మిషన్లు ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కడు కూడా నెలకి ₹1 కోటి పైన సంపాదిస్తూ ఉన్నారు. ఎంతకన్నా దారుణం ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా. మీకు తెలియదండి, మీకు ఇంటెలిజెన్స్ లేదా? ఇక్కడ ఈవీఎం ఎమ్మెల్యే అడ్డగోలుగా పొద్దున్న లెగిస్తే రోజుకి 500-600 లారీలు, నైట్ కూడా లారీలు తిప్పుతూ ఉన్నారు. శాండ్ పాలసీ ప్రకారము ఆఫ్టర్ 6 తర్వాత సాయంత్రము అక్కడ డ్రెడ్జింగ్ చేయకూడదు, ట్రాన్స్పోర్ట్ అసలు డ్రెడ్జింగ్ కాదు, ఇసుక తీయకూడదు, ట్రాన్స్పోర్ట్ కూడా చేయకూడదు, లోడింగ్ చేయకూడదు. కానీ జరిగేదంతా కూడా నైట్ టైం జరుగుతూ ఉంది. అధికారులు నిద్రపోతున్నారా కూడా అర్థం కాని పరిస్థితులు.